8 సార్లు 200 కోట్లు విజయ్ సెన్సేషనల్ రికార్డ్. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఇప్పుడంటే మన స్టార్లు 100-200 కోట్ల క్లబ్ ని సునాయాసంగా అందుకుంటున్నారు. కానీ 2020కి ముందు 200 కోట్ల క్లబ్ అంటే కత్తి మీద సామే. తెలుగు హీరోల్లో 2020 ముందు దాకా ఒక మహేష్, ప్రభాస్ తప్ప ఏ హీరో ఎక్కువ సార్లు 200 కోట్ల క్లబ్ లో చేరలేదు. ప్రభాస్ కి బాహుబలి క్రేజ్ ఉంది కాబట్టి బాహుబలి 2, సాహోతో ఆ రికార్డ్ సాధించాడు. రామ్ చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడంతో ఆ రికార్డ్ సాధించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ తన స్టార్డమ్ తో యావరేజ్ సినిమాతోనే 200 కోట్ల కళ్ళగట్టి చూపించాడు. ఇది 2022కి ముందు చాలా టఫ్ అని చెప్పాలి. ఇప్పుడైతే వారం దాటక ముందే ఈజీగా 200 కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమాలున్నాయి. అయితే ఒక స్టార్ హీరో మాత్రం వరుసగా 8 సార్లు 200 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం నిజంగా ఒక అరుదైన రికార్డ్. ఈ రికార్డ్ ను భారతీయ సినిమా హిస్టరీలో మరొక నటుడు అందుకుంటాడో లేదో చెప్పలేం. కానీ ఈ ఫీట్ ని సాధించిన ఏకైక నటుడిగా దళపతి విజయ్ రికార్డులు ఎక్కాడు. అతను నటించిన చివరి 8 చిత్రాలు ఒక్కొక్కటి బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కును అధిగమించాయి. విజయ్ 200 కోట్ల విజయాల పరంపర మెర్సెల్ తో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల వసూలు చేసింది. సర్కార్ తో కూడా ఈ ఊపు కొనసాగింది. ఈ చిత్రం దాదాపు 250 కోట్ల వసూలు చేసింది. బిగిల్ తో బాక్సాఫీస్ వద్ద మరోసారి 200 కోట్ల క్లబ్ సాధించాడు. ఈ చిత్రం 260 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మాస్టర్ 223 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బీస్ట్ తో 216 కోట్లు సాధించాడు. ఆ తర్వాత వారసుతో 250 కోట్లు వసూలు చేసింది. ఇక లియో ఇప్పటి వరకు తన కెరియర్ లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ది గోడ్ సినిమా కూడా 200 కోట్ల క్లబ్ ని అధిగమించింది. ఇలా వరుసగా 8 చిత్రాలతో 200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించాడు విజయ్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.